ఎవరంటే మీకు దండం పెడతాను, మీరు చచ్చిపోయినా రాని చెయ్యి. నేను పెళ్లి చేసుకునేది ఎవడు? వాళ్ళు ఆడెవడో చెప్పినట్టు ఇంకా పాస్టర్లు దేనికి గాడుదులు కాయటానికి. అంటే ఏముంది, ఆయన చేతిలో ఎంతో గంత పెడితే పాస్టర్ గారు అవును అంటాడా? ఆయన చేతిలో 1000 రూపాయలు పెడితే అసలు పులకించిపోతాడు, లేదో 10,000 పెడితే ఇంకా అసలు పొరుగు దండాలు పెడతాడు అనుకునే వాళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. అవసరం ఏమి లేదు. అంత కష్టం వస్తే కాలాలు తీసుకొనైనా బతకొచ్చు, కానీ కకృతి పడి నియమాలు దాటి వెళ్ళకూడదు. క్రమం మర్యాద లేని దాంట్లో అడిగే పెట్టడం ఒక పద్ధతి ఉంటుంది. అసలు వచ్చేసానంటే ఇంకంత గట్టిగా నేను ఉంటాను ఆలోచించి ఎంబడబడుతున్నారు, వెనకబడుతున్నారు. మీకు పద్ధతి పాడు తెలియని మీరు అవసరం లేదు, వెళ్ళిపోండి. వచ్చేసా ఒక 3 నెలలకి మరలా ఫోన్ చేశాను, అయ్యా మా తమ్ముడి పెళ్ళి మీరే చేయాలి అన్న. మా తమ్ముడి పెళ్ళి మీరే చేయాలి అన్న. ఎవడన్నా పిలుస్తాడా? అలాంటి మళ్ళా పిలుస్తారా? అట్లా చేస్తే చెప్పాను, నా సంగతి తెలుసు కదా. అవునయ్యా, మీరు దేవుడు మాట్లాడట టైం అంటే టైము, పద్ధతి అంతా అన్నిటికీ సిద్ధమయ్యే వచ్చామయ్యా, మీ ఇష్టమయ్యా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, 1 సారి 2 సార్లే, తర్వాత అందరు దారిలోకి వస్తారు, ఎవరైనా కావచ్చు. మనం ఫస్ట్ గుణపరచడం నేర్చుకోవాలి, వదిలేయడం నేర్చుకోకూడదు. మనుషులైనా వ్యవస్థ అయినా ఏ పద్ధతి అయినా గుణపరచాలి, సరి చేసుకోవాలి. అటుపోయింది ఇటుపోయిందని వదిలేసుకుంటే ఎట్లా కుదురుద్ది? పద్ధతి ఖచ్చితంగా దేవుని మాటకు లోపడాలి. ఇంకోసేపు ఉండి అయ్యా చెప్పాక ముగిస్తున్నాను, 2 సార్లు ముగిచేస్తున్నాను, లేవుందిలే 4 మాటలు చెప్పి ఆమె తాలిగట్టు దండయి ఇంకా ఈ ఇవన్నీ చేయటం పెద్ద విషయమే కాదు. ఇంకా అంత ఖర్చు పెట్టాడు పెళ్లి చేసుకునే దేనికి? ఆ వీడియో తీస్తే పావుగొట్టని రావాలిగా. తర్వాత అంత అయిపోయాక ఎవడు రేడు పెళ్లి చేసినాడు, పావుగొట్ట కూడా చేయలేదంట. మళ్ళీ ఇదొకటి ఉంటుంది. అసలు ఏమన్నా పెళ్ళి ఉందా? 4 మాటలు ఉన్నాయా? 4 పాటలు పాడారా శుభమా అని? పాటలు పాడిపోతే పిల్లలు కొట్టరంట. మరి ఇదొకటి. ఆడేమో టైం అయిందంటాడు, ఈడేమో భోజనం. అసలు ఎవడ మాట వింటున్నారు వీళ్ళు? ఇక్కడ ఈ పని చేయొద్దు ఆ పని చేయొద్దు అంటే ఎవరి మాట వింటారు? మనం ఎవరి మాట వింటాం? అసలు జీవితంలో క్రూషియల్ టైం, ప్రాముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనం ఎవరి మాట వింటాం? నాదేమీ లేదండి. ఏమి లేదా? నాది ఏమీ లేదండి, అంతా మమ్మదే. మంచి అయితే పర్వాలా, నీ స్నేహితుడైనా, అమ్మాయినా, నాన్నైనా, బంధువైనా, మిత్రుడు ఎవరైనా వాక్యానుసారమైన నిర్ణయాలు, వాక్యానుసారమైన నడిపింపులైతే పర్లా. వాక్యానికి విరోధమైన నిర్ణయాలు ఎవరెవరో వాటిని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్న చాలా మంది ఉన్నారు. బైబిల్ నిండా ఉన్నారు. చూడండి, మన కోసమే రాయించి పెట్టారు. మనం ఎవరు మాట్లాడాలంటే వాక్యం ఏం చెప్తుందో వినాలి, యేసయ్య ఏం చెప్తున్నాడో వినాలి, అడగాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి. అర్థమవుతుందా? మనము ఎవరు మాట్లాడాలి? దేవుని మాట. ఇదే ఫైన్. నీకుంటే ఉండొచ్చు ఎవడో, అన్ని తర్వాత అన్ని పక్కన పెట్టే. మొట్టమొదటి బైబిల్ ఏం చెప్తుంది అలా వింటి ఆశీర్వదించబడతాం. వెళ్ళి గాడిద పిల్ల దగ్గరికి వెళ్తే గాడిద ఎలా ఉంది? కట్టేసి ఉందో? పెద్ద గాడిద, ఒక చిన్న గాడిద పిల్ల కట్టేసి ఉంటే చక్కగా వెళ్ళి దాన్ని ఏం చేశారు? విప్పి తోలుకొని వచ్చారు. ఈరోజు చాలా గాడిదలు కూడా కట్టేసి ఉన్నాయి, రకరకాల తాళ్లతో కట్టేశారు. ఈరోజు మనుషులు కట్టబడి ఉన్నారు. మన కదా ఒక్కొక్కడు కట్టేస్తుంది. చాలా సార్లు మీకు చెప్పాను, కట్టేసి మనం ఏం చేసినా ప్రయోజనం ఉంది. ఆ గేదెలను ఆడ కట్టేసి ఈడ మంచి ఒరిజినల్ జొన్న తెచ్చి దానికి అంత దూరంలో అట్టేసి దాన్ని ఆ తాడు కట్టి అమ్మ తినమ్మంటే ఏం తింటది అది? ఎందుకని కట్టేశాం. నీకు ఎన్ని వాక్యాలు చెబితే, ఎంత గడ్డి పెడితే నీకేం బుద్ధి వచ్చింది? కట్టబడి ఉంటే అది రావాలి కదా, విప్పుకొని రావాలి కదా. మనుషులు ఈరోజు పాపములు, వ్యసనాలు చూడండి. ఈరోజు రకరకాలైన పాపాలు. తెలిసిన వాటి గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మనుషులు ఎస్పెషల్ గా ఈ జనరేషన్ కుర్రోళ్ళు అందరిని చూస్తే, కుర్ర పిల్లలు అంతా 15, 16 నుంచి 25 సంవత్సరాల్లో పిల్లలు ఈ డ్రగ్స్ కి
గంజాయి, కైని, సారాయి చూస్తున్నాంగా. మాచర్లే కాదు, రాష్ట్రం అంతా ఎక్కడ వచ్చినా మనం తిరుగుతూ ఉన్నారు. అప్పుడప్పుడు ఈ మధ్యలో ఏడే కూర్చుంటా ఉండేవాళ్ళు మొన్నటిదాకా. ఇంక మొన్నటి నుంచి రాట్లా, ఈ వారం నుంచి నాశనం అయిపోతా ఉన్నారు. చిన్న వయసులోని, ఎవరి కాలంలోని బతకట్లా. 50 ఏళ్ళకి ఎవడికి నిండట్లా. ఏమన్నంటే ఏమైపోయిందంటే హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి ఎప్పుడన్నా ప్రార్థన చేయడానికి పోతే, అయ్యా ప్రార్థన చేయండి అయ్యా అంటాడు. ఎంత వినయంగా అడుగుతారో మా వాళ్ళు. ఆ వినయం ఇంటికాడ ఉండదు. ఈడకి రాగానే అయ్యా ఏమైందయ్యా అంటే, ఏమైంది ఇంతవరకు కొనుక్కొని తినదయ్యా. ఏం కొనుక్కొని తినది? నువ్వేగా కొనుక్కొని తినది ప్యాకెట్, అదే కొనుక్కొని తిన్నది. మనం ఏం చేస్తాం దానికి? చేసేది ఏం లేదయ్యా. కిడ్నీ ఒకటి పోయిందయ్యా, ఒకటి ఉందిగా, ఇంకెక్కడో గట్ట బతుకు, ఇంకా కాలం వెళ్ళలేదు. జీవితంలో మనుషులు దేవుని మాట వెనక జీవితాలను పాడు చేసుకుంటా ఉన్నారు, కట్టబడి ఉన్నారు. మరి ఏంటి ఇలా పరిస్థితి ఏంటి? ఒక్కొక్కడు ఒక్కో రకం కట్టబడి ఉన్నారు. ఇలా పరిస్థితి ఏంటి? ఇలా బాగు చేసేవాడు లేడా? పోలీసులకు భయం ఉందా? పోలీసుల భయం ఉందా? పెద్దవాళ్ళనే భయం ఉందా? ఎవడి భయం ఎవరికి ఉండట్లా. కట్టబడిన గాడిద పిల్లని ప్రభు విడిపించాడు, దేవుడు విడిపించాడు తన శిష్యులను పంపించి. కుటుంబాల్లో ఎవరైతే కట్టబడి ఉన్నారో, సమాజంలో ఎవరైతే కట్టబడి ఉన్నారో, ఈ కట్లు ఎవరిప్పగలడో ఒకవేళగా ప్రభు మాత్రమే ఆయన విప్పగలడు. ఆయన విప్పగలడు. ప్రార్థన చేయాలి కట్టబడి ఉన్న వారందరి కొరకు. ప్రభువా, ఆ గాడిద కట్లు ఇప్పించి దాన్ని తీసుకెళ్ళి ఇచ్చి దాని మీద మీరు కూర్చున్నారు. ఆ గాడిద కట్లు విప్పి దాన్ని వాడుకున్నారు. ఇప్పుడు ఇంట్లో ఈయన కూడా కట్టబడి ఉన్నాడు. ఇంట్లో మనుషులు అనేక రకాలైన వాటితో కట్టబడి ఉన్నారు. దేవుడు మాత్రం విప్పగలడు, ఎవడు వల్ల కాదు. కానీ కొంతమంది ఓడదిస్తానన్నా కొన్ని ఉంటాయి, కొన్ని గాడిదలు ఉంటాయి. ఓడదిస్తానంటే ఒప్పుకుంటాయా? ఇప్పుడు వెళ్ళి కొన్ని గేదెలు, కొన్ని ఎద్దులు, చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎద్దులు అయి ఉండే మా మామయ్య. ఆడికి వెళ్తే ఊరకాడికి వెళ్తే చాలు, అసలు ఆ కొట్టంలోకి అక్కడ ఎంట్రన్స్ కాలు పెట్టగానే ఇంక అసలు అది చంపేద్దామన్నంత ఉంటుంది. అది అంత పొగురుదని. ఆయన తప్ప ఇంకెవడు దాన్ని పట్టుకోవడానికి లేదు, కట్టేయడానికి లేదు, అసలు ఏం చేయడానికి, మేత వేయడానికి కూడా ఎక్కడ పోయినా ఒప్పుకోదు. అట్లాంటి పొగురు వచ్చిన గాడిదలు ఉన్నాయి ఈరోజు చాలా ఇళ్లలో. దానికి ఏం మంచి చేద్దామని ఒప్పుకోరు, విడిపించడానికి కూడా ఒప్పుకోరు. ఎవరిని ఇలాంటి వాళ్ళందరూ సాధు చేయగలిగినోడు దేవుడు ఒక్కడే. ఎవరు చెప్పినా వింటున్నాడా? ఇంట్లో ఆమె ఎవరు చెప్పినా వినదండి. ఆయన ఎవరు చెప్పినా ఈ కేసులు మొత్తాన్ని దేవుడి దగ్గర తీసుకెళ్ళండి. అయ్యా, ఈ గాడిద ఎవడు ఓడదిస్తానన్నా ఓడదింటానికి ఒప్పుకోవట్లేదు. కానీ నువ్వు ఆయన తెలిసి ఎక్కడ ఏది తీయాలో, ఎవరిని ఎలా దారిలో పెట్టాలో, ఎలాంటి పరిస్థితులు సృష్టించాలో, ఏం చేయాలని తెలుసు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఫైల్ దేవుడి దగ్గర తీసుకెళ్ళాలి. ప్రభువా, ఇది పరిస్థితి, ఈ విషయంలో ఇదిగో ఇక్కడ కట్టబడింది, పరిస్థితులు అన్ని దేవునికి చెప్తే ఆయన శుభ్రంగా ఓడదీసి పెట్టడమే కాదు, దాని మీద ఆయనే కూర్చొని ఆయనే నడిపిస్తాడు. యేసు ప్రభు కూర్చొని ఆ గాడిద మీద వీధుల్లోకి వెళ్తుంటే శుభ్రంగా ఎవడెక్కలేదంట అన్న ముందు ఆ గాడిద. దానికి బరువు వేయటం తెలియదు, బాధ్యత లేని గాడిదది, దానికి పని చేయడం తెలియదు. గాడిద అంటే ఏం చేయాలి? గాడిద అంటే ఏం చేయాలి? బరువులు మోయాలి, పని చేయాలి. ఇప్పుడు ఏ బరువు, ఎవరు బరువు మోస్తుంది? ఫస్ట్ టైం యేసు ప్రభునే మోస్తుంది. ప్రియమైన వాళ్ళారా, మనము ఆయన్ను మోసే వారిగా ఉండాలి. ఆయన రాజ్య భారం ఉండాలి నీ మీద. కొంతమంది ఉంటారు, నేను చూస్తూ ఉంటాను కదా, ఎవడు పనివాడికి వాడి భారం ఉంటుంది సహజంగా, అవునా కదా? సాగర్ కనిపిస్తూ ఉంటది, రేపటి నుంచి బాగా పనిచేయాలి అనిపిదా? బాగా పనిచేయాలి, ఇంకా చేయాలి అనిపిస్తుందా? బాగా పనిచేయాలి, ఎక్కువ పనిచేయాలి, ఒక భారం ఉంటది. బాగా పనిచేయాలి, సంపాదించాలి, మనం బాగుండాలి. నీకు కూడా సొంత వ్యాపారం అయితే నీకు కూడా అనిపిస్తుంది, పొద్దున్నే లేచి వెళ్ళాలి, రాత్రి దాకా ఉండాలి, ఆలస్యమైనా పర్వాలేదు, బాగా తిరగాలి, బాగా అమ్మాలి, బాగా సంపాదించాలి. కిలో లెక్క అమ్మాం అనుకో, మామూలుగా పని చేయండి అమ్మా అంటే చిన్నగా వదిలింది బండి. ఎవడు ఎన్ని తీస్తే అంతా అన్నాం అనుకో, ఇంకప్పుడు చేతులు లెగుస్తాయి, బయటకు వస్తాయి చేతులు. అప్పుడు దాకా
చిన్నగా వస్తాయి. నీ పనిని బట్టి నీకు జీతం అంటే మిషన్ ఆడినట్టు ఆడుతూ ఉంటాయి చేతులు. బాగా కష్టపడాలి, బాగా పని చేయాలి, ఒక భారం ఉంటుంది మనకి కదా. అందరికీ ఉంటది భారం, ఒక్కడికే కాదు అందరికి, భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్కడికి ఒక్కొక్క భారం ఉంటది, ఒక్కొక్క ఆలోచన ఉంటది. అయితే అన్నిటికంటే ముఖ్యంగా అందరికీ ఉండాల్సిన భారం ఏంటి అంటే ఆయన భుజం మీద రాజ్య భారం ఉండును. యేసయ్య గురించి రాయబడిన మాట ఇది. ఆయన భుజం మీద రాజ్య భారం అంటే దేవుని రాజ్యం కూర్చున్న భారం నీ భుజాల మీద ఉందా? ఇది ప్రశ్న. నీకు ఒక రాజ్యం ఉంది, ఎవరి పని వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి. మరి దేవుని రాజ్యం గురించి ఆలోచన చేసేది. దేవుని రాజ్యం కట్టాలి, ఆయన కోసం పనిచేయాలి, ఆయన కోసం ప్రయాసపడాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఈ భారాలన్నీ కూడా ఏం చేయాలట? మనము కలిగి ఉండాలి. దేవుని గురించినటువంటి భారం ఉందా నీకు? ఆలోచించండి. భారం ఉందనుకో, నీకు ఒక భారం ఉందనుకో, ఆ చేయడానికి ఎంతో ప్రయాసపడతావు. అలాగే దేవుని రాజ్యాన్ని గురించిన భారం కూడా నీకుంటే దాని గురించి నువ్వు ప్రయాసపడతావు. కాబట్టి ఆ గాడిదని విప్పి దాని మీద ఆయనే కూర్చొని వెళ్తా ఉంటే అసలు ఆ గాడిద అలా యేసు ప్రభువుని మోసుకుంటూ వెళ్తుంటే వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారో తెలుసా? వచ్చిన వాళ్ళందరూ, దారిలో పోయే వాళ్ళందరూ కూడా బట్టలన్నీ తీసి కింద పరుస్తున్నారు. గాడిద కింద కాలు పెడి చెప్తా, బట్టలన్నీ కింద పరుస్తున్నారు. చెట్టు కొమ్మలు నరికి ఆ కొమ్మలన్నీ కూడా దారిని పరుస్తున్నారు. చక్కగా దారి మీద వెళ్తుంటే దీనికి అర్థం కావట్లా. ఎప్పుడు ఆ పిచ్చి ఏయో మోసుకుంటా వెళ్ళిపోయేది, కానీ ఇప్పుడు దేవుణ్ణి మోస్తూ వెళ్తుంది. ఆ చెట్టు కొమ్మలు నరికి ఆ బట్టలను ఆ దారి పొడుగున్నా పలిచి కనిపిస్తా ఉంది. ప్రియమైన వారు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు గాడిద వస్తుందని ఎవరన్నా చీరలు పరుస్తారా? ఎందుకు పరుస్తున్నారు? ఇక్కడ ఆ గాడిద మీద యేసు ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయన కాలుకి మట్టి అంటది కదా, గాడిద మీద ఉన్నాం కూడా. అయినా ఎందుకు పరుస్తున్నారు అంటే అదే గౌరవం, ఆహ్వానం, గౌరవంగా ఆహ్వానించే పద్ధతి అది. కాలుకి మట్టి అంటాం. మన వాళ్ళు పూలు జరుగుతూ ఉంటారు చూసారా, ఆ టైం. ఎవడన్నా ఈ లోకంలో ఎంతలో మనగాడు లీడర్ అనేవాడు వచ్చన్నా కానీ మా అయితే పూలు చదువుతారేమో కానీ బట్టలు కూడా పరిచి అసలు మట్టి తగలకుండా, కింద దారి అనేది తగలకుండా ఎవడన్నా చేశాడా? చేయగలడా? ప్రభువుకి ఒక గొప్ప ఆహ్వానం. దానికి కారణం ఏంటి అంటే ఈ గాడిద ఒకవేళ నేను వస్తున్నానని బట్టలు కొడుతున్నాను అనుకుంటుందా? దానికి కూడా తెలుసు ఎందువల్ల దానికి ఎంత గౌరవం. దాని మీద దేవుడు కూర్చొని ఉన్నాడు. నీ జీవితంలో దేవుడు ఉన్నంత వరకే గౌరవం, విలువ. నీ జీవితంలో దేవుడు లేనప్పుడు ఏం లేదు. ఆ జీవితంలో దేవుడు లేడు అనుకోండి, కుక్క కూడా లెక్క చేయదు. మన జీవితంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, ఎంతటి వాడినైనా మనం లెక్క చేయాలి. అంత అవసరం ఏం లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. మనం దైవికంగా జీవించేటప్పుడు, న్యాయంగా జీవించేటప్పుడు దేనికి భయపడవు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందరు. నీతిమంతులు, నీ నీతి, నీ యథార్థత నిన్ను ధైర్యంగా ముందుకు నడిపేస్తుంది. విశ్వాస జీవితంలో మనం అలా ఉండాలి. ఎప్పుడైతే పాపమునకు దూరంగా ఉంటావో, దేవునికి దగ్గరగా ఉంటావో, దేవునికి ప్రాధాన్యత ఇస్తావో, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. కొంతమందికి ఈ సంగతి తెలియదు. ఈ తెలియక కట్టేసుకొని ఎంత దూరం పోతావు? నా చోటుకి వెళ్తే గుర్రం కనపడింది, ఇదేదో కనపడింది, ఎవరు లేరు అక్కడ, ఎవరు లేరు. దీన్ని తీసుకొని పోతే ఏందా పరిస్థితి అనుకున్నా. తీరా కొంచెం దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ గుర్రాన్ని కట్టేశాడు ఎవడు. కానీ దూరం నుంచి చూస్తే అది ఎక్కడి నుంచి ఆడదా తిరుగుతుంది, ఎటు పెడితే అటు పోతుంది, కానీ కట్టేశాడు. ఎట్లా కట్టేశాడు రా అని దగ్గరికి వెళ్ళి చూస్తే దానికి దాదాపు కొన్ని మీటర్ల తాడు కట్టాడు. అది ఇక్కడ నుంచి సిమెంట్ రోడ్డు ఎండింగ్ అంత దూరం తిరుగుతుంది చుట్టూ. అంటే అంత తాడు కట్టాడు. మొత్తం తిరుగుతుంది, తింటుంది, ఏదో తిరుగుతుంది. అంటే కొంతమంది అంటారు పైకి స్వేచ్ఛగా ఉన్నట్టుంటారు కానీ తాడు ఉంటుంది అనుకుంటారు. ఎక్కువ దూరం పోవడానికి ఆడదాకే ఇంక అంతమించి పోతుంది. ఇంక మళ్ళీ వెనక రావటం లేదా ఇటు తిరగటం అటు తిరగటం.
లిమిటేషన్స్ ఉంటాయి కొంతమందికి. అంటే కొంచెం భక్తి చేస్తారు, కొద్దిగా తిరుగుతుంటారు, కొద్దిగా ప్రార్థన, కొద్దిగా వాక్యం, కొద్దిగా అయ్యి, కొద్దిగా ఇయ్యి, కొద్దిగా అంటే నువ్వు కొద్దిగా ఇంకా అంతమించి పోలేవు. అలా కాదు, పూర్తిగా ఓడదీసేసుకొని దేవుని మోసే గాడిదలాగా మనం ఉండాలి. చాలాసార్లు చెప్పారు. పొద్దున్నే రైలుకి వెళ్దాం అనుకున్నా, నేను పొద్దున్న వెళ్ళిపోదాం అనుకున్నా, కుదరలా. రాత్రి పని అయ్యేపటికి లేట్ అయిపోయింది. ఆ ట్రైన్ సౌండ్ ఒక్కటే వినపడింది, వినపడి అలాగే ఒకడు అనుకున్నాడంట, పొద్దున్నే లేచి వెళ్ళిపోదాం, ఇంకా ట్రైన్ లేదు, వాడికి పడవ ఉంది. చాలాసార్లు చెప్పా, అయినా జ్ఞాపకం చేస్తున్నా. పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి, తెల్లారిలో పగోట్లో ఉండాలనుకున్నాడు. సర్లే అన్నాడు, ఉదయాన్నే లేచాడు, చక్కగా సామాన్ చదువుకున్నాడు, పడవలో వేసుకున్నాడు, తెడ్డు తీసుకున్నాడు, ఇక తెడ్డేయటం మొదలు పెట్టాడు, తిప్పుతున్నాడు, పడవ తిరుగుతుంది, కదులుతుంది, తెడ్డేస్తున్నాడు. ఇంక అయిపోయింది. తెల్లారలా, ఇంకా చిన్నగా తెల్లారుతుంది. ఇందులో మామూలుగా అయితే అరగంట పెట్టేది, గంటన్నర అవుతుంది. తెడ్డేసి తిరుగుతుంది పడవ, కదులుతుంది, కానీ గమ్యం రాట్లేడికి. గమ్యం రాట్ల, గంట అయింది, 2 గంటలైంది, ఏమైంది అర్థం కాట్లా. రాత్రిగా మనలాగా లైటింగ్, కరెంట్ లేదు అప్పటికి. సర్లైన్స్ కొంచెం తెల్లారింది, చూస్తే ఆడెక్కాడు, ఆడే ఉన్నాడు. ఈ రాత్రి పడవని ఒక చోట ఒక రాడ్డుకి లేదా పెద్ద బండకు తాడు కడతారు రాత్రి పూట. ఆ తాడు అంతే ఉంది, దీలై కాదు, అదంతే ఉంది. వచ్చాడు, వేసుకున్నాడు, తిప్పుతున్నాడు, పడవ తిరుగుతుంది, కదులుతుంది. ఏడుంటావు? అది కట్టేసి తీయాలి కదా, తీసావా? పాపం అనేవి చిన్న తాడైనా కట్టుకొని తెగపాడి తెగ ఎదురు చేస్తే ఏం ఉపయోగం ఉండదు. ఏడు నుంచి అటు చివరికి పోతారు కొంతమంది, ఏం సరిపోనట్టు. ఎన్ని చర్చలు తిరిగినా, ఎన్ని చేసినా బుద్ధుల పద్ధతులు మార్చుకోకపోతే, ఆ చర్చిలు ఈ చర్చి కాదు, ఈ చర్చి అయినా ఎవరైనా పద్ధతులు మారకపోతే కట్టేసుకొని నువ్వు తెట్టేసుకున్నాడుతో సమానం. ఆడే ఉంటావు, ఆడివో. మారాలి. ఆ గాడిద కట్లు విప్పారు, దాన్ని ఏసైనా తెచ్చారు, అందువల్ల కూర్చున్నాడు. ఆయన దాని మీద వెళ్ళాడు, ఊరేగింపైంది. గాడిదకు కూడా సన్మానమే. గాడిద పోతుంటే దానికి కూడా ఎంత. ఈరోజు గాడిద గురించే మాట్లాడుతున్నాం ఎక్కువ, యేసు ప్రభు కన్నా కూడా. ఆ గాడిదని దేవుడు అలా చేశాడు. ఎవడన్నా గాడిద గురించి మాట్లాడుకుంటాడా? మాట్లాడితే పనికి మళ్ళీ గాడిద, చెప్పిన మాట వినపోతే అట్టగాడిద, పనికి మాలిన గాడిద. ఆ గాడిద నయ్య వేసైన మోసింది. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? దేవుని మాట చొప్పున మనం ఉంటే మన జీవితంలో అలాంటి ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా కేకలేస్తున్నారు, జయము దావీదు కుమారుడికి జయము, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబడుగాక. అందరూ కూడా దేవుని గణపరుస్తూ ప్రార్థన చేస్తూ ఆయన స్తుతిస్తున్నారు. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ రావాలి. నిన్ను చూసి దేవుని గణపరచాలి. నీ జీవితంలో నువ్వు పొందిన ఆశీర్వాదమును బట్టి ఇదిగో వారి ప్రభు వల్ల ఇదంతా అని చెప్పగలిగి ఉండాలి. ఎవరి వల్ల ఇదంతా? దేవుని వలన. అందరూ కూడా గాడిద మీద ఉన్న యేసు ప్రభువుని చూసి గణపరుస్తున్నారు, ఆయన్ని ఆరాధిస్తా ఉన్నారు. అలా ఎవరు చేశారు? ఆ గాడిదను అలా? దేవుడు దాన్ని అలా చేసేసాడు, దానికో స్థానం ఇచ్చాడు. దానివల్ల దేవుడికి మహిమ వచ్చేసి గాడిద మీద ఉన్న యేసును చూసి అందరూ ప్రభువుని మహిమపరిచారు. అలాగే నీ జీవితంలో నిన్ను బట్టి దేవుని మహిమపరుస్తున్నారా? అవునండి. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు దేవుడు వారిని ఇలా ఆశీర్వదించాడండి. ప్రార్థనకి వెళ్ళే అమ్మాయి అండి, అందువల్ల దేవుడు ఇలా చేసి అనాలి. నేను ఆశీర్వదించబడ్డాను. ఎవరు వచ్చి నన్ను ఆశీర్వదించారు? మీకు తెలియదు ఏముంది? అందరికి ఎవడన్నా వచ్చి డబ్బులు ఇచ్చి ఆశీర్వదించిపోయారు నన్ను ఎప్పుడన్నా? ఎలా ఆశీర్వదించబడ్డాం? దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదమే. దేవుడు ఆశీర్వదిస్తే, ఒక మనిషి ఆశీర్వదిస్తే తాత్కాలిక. 5 ఏళ్ల తర్వాత ఏముండదు. 5 అంతకుముందు ఒకడు ఉండేవాడు, అన్నా నా హోమ్ మినిస్టర్ బాగా పరిచయం అన్నా అనేవాడు. అయితే ఏం చేయమంటావురా? నాకు బాగా పరిచయం అన్నా అంటా ఉండేవాడు. సర్లేరా అనుకునేవాడు. మొన్న ఒక చిన్న పని వచ్చి, అరే హోమ్ మినిస్టర్తో చిన్న పని పడింది, కొంచెం పని ఏమన్నా చేపించగలుగుతావా అని.
అన్న ఇప్పుడు ఆమె మినిస్టర్ కాదు కన్నా, ఎమ్మెల్యే మినిస్టర్ పోయిందిగా, అర్థమవుతుందా? పోయిందంట. ఆ అమ్మాయి పదవి పోయింది అంతే. మరి మారుతుంటారుగా, నువ్వు బాగా తెలుసు అన్నావు కదా, అందుకే అడిగానులే ఒక మాట. అది అప్పుడు అన్నా, ఇప్పుడు కాదు, టైం అయిపోయింది. లోకంలో ఏ మనిషి అయినా ఏ గొప్పతనమైనా కొంతకాలమే, కానీ దేవుడికి టైం అయిపోద్దా? నీకు చేతగా అట్లా దేవుడు ఉపయోగించుకోవాలి. అడుగు, నిన్ను మహిమపరిచేలా నాకు ఆశీర్వాదాలు ఇవ్వమని అడుగు. ఓరు తీసుకొని వచ్చి అడుగు, నా మీద కూర్చో, నన్ను నడిపించు అని. అప్పుడు వస్తాను. నేను ఎవడో నడిపిస్తే నీకు ఆశీర్వాదం రా, దేవుడు నిన్ను నడిపించాలి. దేవుని మాట. అందుకే నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించదను. ఎవరో నడిపించేది? ఎవరు నడిపిస్తున్నారు నిన్ను? కొంతమంది అంటారు, ఇదంతా నడిపించేది ఎవరు? నిన్ను నడిపించేది ఎవరు? ఎవరో ఉంటారు, ఉండరుగా, నేనైతే కాదుగా. నిన్నెవరు నడిపిస్తున్నారా? నిన్నెవరు నడిపిస్తున్నారు? ఎవరు చెప్పినా ఏమిందాం, ఎవరో ఒక్కళ్ళు ఉంటారు, వాళ్ళు చెబితే ఎంటుంది. అప్పుడు ఏం చేయాలి? ఏమో దారికి ఎంత చెప్పినా ఈ అమ్మాయి ఎందాం. అప్పుడు ఎవరు చెబితే ఎంతుందో కనుక్కొని వాళ్ళకి చెప్పామనుకో, వాళ్ళు ఏమో చదువుతారు, అమ్మ లక్ష్మి సో ఇచ్చేయమ్మా. ఆయన చెబితే ఆయన చెప్పాడు కాబట్టి ఏమిస్తాం, మనం చెబితే ఎందాం. అయితే మనందరం కూడా ఎవరు చెబితే వింటారు? చాలా మంది అంటారు, పాస్టర్ గారు చెబితే నేను వినేది లేకుండా. మాకు తెలుసు ఆ సంగతి. పాస్టర్ గారు చెబితేనే నేను వింటాను అన్నాను. ఒకసారి చేస్తాను, పాస్టర్ గారు చెప్పిన మాట నేను ఇంకేం చేయనండి. ఆయన వద్దు అంటే అసలు ఇంక అంతేనండి. ఆయన అవునంటే అవునేనండి, నందంటే నందేనండి, పందంటే పందేనండి. ఆయన చెప్పినట్టేనండి అన్నీ. నేను అన్ని పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తా. ఉన్నారా? అన్ని పాస్టర్ గారు చెప్పినట్టు చేస్తారా? మనకు అవసరమైన చేస్తాం, అవసరం లేని మనకు వద్దనుకుంటే పాస్టర్లు ఎప్పుడు అంతే చదువుతారు. మనం ఏం చేయాలి? మనం అనుకున్నట్టు చేయాలి. ఇదే కదా బడి అంతా. ఆలోచించేయండి ప్రియమైన వాళ్ళరా, మనం అలా ఉండకూడదు. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే ఇంకోసారి గుర్తు చేస్తున్నాను పాఠాన్ని, విశ్వాసము విధేయత. అలా చెప్పాడు, బా వెళ్ళి ఆ గాడి పిల్లలు తోలుకొని రాపోరా అన్నాడు. అంతే. ఆ ఇద్దరు శిష్యులు వెళ్ళి మారు మాట్లాడకుండా వెళ్ళి ఆ పని చేశారు. నువ్వు దేవుని మాటకు కూడా వెనక ముందు లెక్క లేకుండా దిగాలి. లెక్కలు ఉండకూడదు. వెళ్ళు అంటే వెళ్ళిపోవట్లేదు. నువ్వు వెళ్ళిపో అంటే ఇంక వెళ్ళిపోవట్లేదు. నేను వెళ్తే నాకేంటి అని అన్నారా? అనొచ్చా? అది విశ్వాసం అవదు. అర్థమవుతుందా? వెళ్ళి చేయింకంటే మాట్లాడకుండా అలా ఒబీడియంట్ గా పరిపూర్ణంగా దేవుని మాటకి లోబడాలి. చాలా సంవత్సరాల క్రితం ఆదివారం ప్రార్థన అయిపోయింది. ఉపయోగప్పుడు ఉప్పలపాడు సాయంత్రం పూట వెళ్ళి ఓ బ్యాచ్ మీటింగ్ ఒక్కోటం ప్రతి ఆదివారం వెళ్ళి ప్రార్థన పెట్టి రావాలి. ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు. సర్లేని బయలుదేరి ఫస్ట్ టైం అనుకుంటాను. అప్పుడు ఫస్ట్ టైం మధ్యలో ఎప్పుడో ఉప్పలపాడు వెళ్ళి ప్రార్థన పెట్టి రాపోరా అన్నాడు పాస్టర్ గారు. సర్లేని బయలుదేరి. జేబులోనేమో డబ్బులు లేవు. ఛార్జీ 5 రూపాయలు 7 రూపాయలు, బిలో 10 రూపీసే. 10 రూపాయలు ఛార్జీ లేదు అప్పటికి, 7 9 బహుశా. వెళ్ళడానికి డబ్బులు లేవు. ఆయన అన్నాడు ఇంకెళ్ళి ప్రార్థన పెట్టి రాపోరా అన్నాడు. ఆయన డబ్బులు అడుగుతావా? ఛార్జీకి అడగాలి లేదా? గుంట్రేలు రాపో అన్నావు, కొన్ని దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తావు? పొమ్మన్నది నేను. ఏం చేస్తావు? పెట్టి చెప్పు. ఎవరు అడుగుతావు? అన్నీ అడుగుతావా? ఎందుకని పంపించిన కదా అడగాల్సింది. అంతే. ఆయన అన్నాడు నన్ను ఏమనకొద్దు, ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నన్ను అసలు ఎవరు ఏమనకొద్దు, నేనే మిమ్మల్ని పంపించదు. నా గురించి చెప్పమంటున్నాను, వెళ్ళింది దేవుడి గురించి చెప్పాలి. దేవుడిని అడగండి, నాకేం సంబంధం లేదని ముందే చెప్పాడు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇచ్చేవాడు ఎవరు లేడు. ఎవరిని అడిగితే ఎత్తారా? ఎవరిని అడగడానికి ఇంకా సిగ్గు మొహమాటం ఇంకా ఎక్కువ. ఏం చేయాలో అర్థం కాల. సర్లేని కష్టపడి ప్రార్థన చేసుకుని మొత్తానికి ఏదో మొత్తం పుస్తకాలు అన్నీ ఎదిగితే 10 రూపాయలు దొరికింది. పుస్తకాలు మొత్తం ఎదిగితే పుస్తకాల్లో డబ్బులు పెట్టారు అంటుంది. సర్లే తీస్తే 10 రూపాయలు దొరికింది. తీసుకొని బస్సు ఎక్కి వెళ్ళిపోయాం. ప్రార్థన కూడా అయిపోయింది. ప్రార్థన అయిపోయిన తర్వాత ఎక్కడో కొత్త ప్రాంతాల్లో పెడతాం, రోడ్డు మీద పెడతాం. ప్రార్థన అయిపోయింది. అసలు చందా పట్టడమే ఉండేది కాదు.
వెళ్ళామా, వాకింగ్ చెప్పామా, ముద్ద ఆంటీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు ముద్ద తిని రావటం. కొత్త కదా, అసలు ఇంకా మనం అసలు చందా కూడా తీసుకోకూడదు అనే ఒక పద్ధతిలో కూడా ఉండేవాడు. మొత్తానికి అంతా అయిపోయింది, బయలుదేరి పడు బస్ స్టాండ్కి వచ్చి నిలబడ్డా. ఇప్పుడు రావాలి, 10 రూపాయల్లో 7 రూపాయలు అయిపోయింది, 2 రూపాయలు 3 రూపాయలు. 9:30 తర్వాత ఏమో దానికి బస్సు ఉండదు, పాడు ఉండదు, ఏఈ ఆపడం. ఇంకా బస్సు వచ్చింది, బస్సు ఎక్కించాడు, బస్సు ఎక్కి కూర్చున్నాడు. డబ్బులు ఎంత ఉన్నాయంటే 2 రూపాయలు ఉన్నాయి. టికెట్ అంతా 7 9. నాకు తెలుసు బయలుదేరుతున్నావు, మరి ఆ బస్సు వచ్చింది ఎక్కిక్కాను. ఎక్కితే మరి టికెట్ డబ్బులు లేవు, ఏం చేయాలి? ఏమర్థం కాదు. నేను ఒకటే అనుకున్నా, నేను నీ పని మీద వచ్చాను, ఏదో ఒకటి చేయ, నా చేత ఏం కాదనుకుని ఎక్కా. బస్సు కూడా ఎక్కా, బస్సు ఎక్కి కూర్చున్నా. ఎక్కడికి అని అడిగాడు. నేను ఒక్కడినే ఎక్కినప్పుడు వాళ్ళు ఎవరు ఎక్కడ, బస్సు మొత్తం మీద ఇద్దరే ఉన్నారు. ఎక్కా. ఎక్కడికన్నాడు? మాచర్లండి అన్న. ఎక్కువ అన్నాడు. ఎక్కా. కండక్టర్ దూరం వెళ్ళి చివరి సీట్లో కూర్చున్నా, తొందరగా వస్తాడు ఏమో నేర్పోయింది. నేను ఫుల్గా వెనక సీట్లో కూర్చున్నా. మాచల్ల చర్చి దాకా ఇంకా రేడియో స్టేషన్ కూడా దాటింది. కండక్టర్ అట్లా టికెట్ అడగట్లా. మర్చిపోయాడా? అంతమందిలో నన్ను మర్చిపోయాడా? ఇద్దరులో బస్సు మొత్తం మీద మర్చిపోవాలా? ఏం నాకు అర్థం కావట్లా. నాకేం ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు అడుగుతాడో, ఏం చేస్తాడో తెలియట్లా. ఏం దేవుడా ఏదో ఒకటి ఏం చేయాలో అర్థం కావట్లా. పూట 2 రూపాయలు ఇచ్చి ఇంకేడన్నా దించు చిన్నగా పోదాం అనుకోండి. ఏదైనా అయింది దేవుడి చిత్తం. ఇక దేవుడి మీద భారం వేసేస్తాను. నాకు పరిస్థితి లేదు. అయిపోయాక మరి దిగే టైం వచ్చినప్పుడు అన్న కనపడాలిగా. దిగి ఆడాపుతాడని ఆ చర్చి ముందే ఆపించుకుంటాం. ఆపండి 2 దిగేది అని చెప్పాను. సర్లేని ఆయన వెలుగొచ్చాడు. ఇది స్లో అయిపోయింది. టికెట్ తీసుకోలేదు సార్, మీరు మర్చిపోయారని జేబులో పెట్టా. పెద్ద ఉన్నోడు ఇచ్చేటట్టుగా. అంటే ప్రార్థనకి వెళ్ళి వస్తున్నావు కదా అన్నాడు. అవునండి అన్న. ఈ వయసులో పోతున్నావు అంటే మంచిదే లేదు, టికెట్ కొట్టానని టికెట్ చేతిలో పెట్టాడు. ఇంక దిగిపో అన్నాడు. టికెట్ ఇచ్చి దించేసాడు. డబ్బులు తీసుకోండి. ఆర్టీసీలో జరుగుతుంది. ఆర్టీసీలో జరిగిద్దా? ఇట్లాంటి చాలా ఉంది చెప్పుకుంటాం. మర్చిపోయి గుంటూరులో బస్ ఎక్కాను. మాచర్లకి జేబులో రూపాయి లేదు. ఉన్నాయి అనుకోని ఎక్కా, కానీ లేవు. మాచర్లు దిగిన తర్వాత ఇతలే కొట్టండి, రాత్రి పోతున్నాను, దిగిన తర్వాత ఇతలే కొట్టండి అని చెప్పాను. అందరూ ఒప్పుకుంటారు అట్ట, వాళ్ళకి లెక్క చూపించాలి అన్ని. ఆయన డబ్బులు పెట్టుకొని టికెట్ కొట్టి చిన్న సందర్భం ఇట్లాంటి చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే జీవితంలో మన జీవితంలో మనం దేవుని మాట చొప్పున ఒక్క స్టెప్ వేస్తే దేవుడు మహా అద్భుతాలు చేస్తాడు. మనకేంటి సమస్య అంటే మనం ఎవరి మాటో వింటాం, దేవుని మాట. దేవుని మాట విన్నారు శిష్యులు, గాడిద పిల్లను కూడా తీశారు. వీళ్ళు విధేయత కలిగిన వారుగా. గాడిద కూడా కట్లు ఇప్పించుకొని మెలకుండా ఉంది. కొన్ని గాడిదలు ఉంటాయి మొయ్యడానికి, వాటికి ఇబ్బంది. నేను మొయ్యను. బైబిల్ చెప్తుంది కాడికి అలవాటు పడని కోడె. ఏంటంటది? కాడికి అలవాటు పడని కోడె. కాడి అంటే ఆ 2 ఎద్దులు ఉంటాయి కదా, ఆ 2 ఎద్దుల మీద ఒక కాడి మాను ఉంటది. అది పెడితే స్టార్టింగ్ లో పెడితే ఆ ఎద్దు ఒప్పుకోదు. అది తిక్కలు వేస్తుంది, ఎగురుద్ది. తను ఏం చేయాలంటే అసలు కట్టడానికి ఒప్పుకోదు. కడితే అడ్డుపోతుంటది. 2 కలిపి కడతాం కదా, అదటంటది ఇది ఇటంటది, 2 లాక్కుంటా ఉంటాయి. కొంచెం టైం పట్టింది దానికి. ఎందుకని దానికి ఏం లేదు, కాడి అలవాటు లేదు. అలానే కొంతమందికి కూడా భుజం మీద ప్రార్థనలు పెడితే ఇది అడ్డుపోదు. అమ్మ ప్రార్థనకు రమ్మంటే అది ఇంకెటో పోదు. కాడికి అలవాటు పడని కోడిలు ఉంటాయి, ఎటు పడితే పోతుంటాయి, వాటికి ఇంకా పద్ధతి ఉండదు. అలాగే మనుషులు కూడా కొంతమంది ఎటు పడితే తిరుగుతుంటారు. ఆ దేవుని కాడి అని పెడితే అటు ఇటు. ఇప్పుడు ఇది కంట్రోల్ అవ్వని ఈ కాడికి అలవాటు పడని కోడలు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు రైతు? ఏం చేస్తాడు తెలీదా? అదే కడతాడు. కడితే ఇది అడ్డు తిరుగుతూ ఎటు పడితే అటు పోతా ఉంటది. అది కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? కడతాడు, కట్టాక అటు ఇటు తిరుగుతుంటాయి. అవి కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? ముప్పు తాడేసి లాగినా వాటి లాక్కొని కూడా పోతాయి. స్టార్టింగ్ లో అంతా కంట్రోల్ ఉండవు. ముక్కుకు తాడేస్తాం నెంబర్ 1. తర్వాత అయినా కానీ ఈడ్చుకొని ఎటు పడితే అటు పోతుంటాయి.
అప్పుడు ఏం చేయాలి? కర్ర తీసుకుని కొడతారా ఇద్దరుని? దేంతో కొడతారు? కొరడా తీసుకుంటే 4 సరిస్తే దారిలోకి వచ్చిందా రాదా? అది ఎద్దు కాబట్టి దానికి కొరడా కావాలి, అది గేర కాబట్టి దానికి కర్ర కావాలి. నువ్వెవరు? మనిషికి ఏం కావాలి? మాట చాలా మాట చాలా. అయితే నేను మీ అందరికి ఈరోజు ఒక మాట చెబుతున్నాను. అమ్మా అయ్యా, అందరూ శ్రద్ధగా భక్తిగా ఉండండి. రోజు బైబిల్ చదువుతూ చక్కగా ప్రార్థన చేస్తూ విశ్వాసంలో లోబడి ఉండండి. చెప్పాను ఎంతసేపు, నేను గంట చెప్పాను అనవసరంగా. ఒక మాట చెబితే ఇంతంతా జరుగుద్దంటే ఇంత చెప్పేవాడే కదా. కాబట్టి చివరికి అదే చెప్తున్నా, చక్కగా దేవుణ్ణి కలిగి ఉండి లోక సంబంధమైనది తీసి అవతల పడేసి వాక్య ప్రకారంలో పాస్టర్ గారు చెప్పినట్టే నడవండి. ఇంకా ఒక్క మాట, ఇంకేం వద్దు. ఎందుకని మనం ఎద్దులం కాదు, గాడిదలం కాదు కదా, మనుషులు కదా. ప్రార్థన చేసుకోండి. ఇంకా మనుషులకు మీరు ఒక్క మాట అన్నా ఇంక చెప్పడమే అనవసరం. ప్రార్థన చేయండి, తలగాల్సి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, ప్రభువా ఆ గాడిదను విడిపించినట్లుగా మమ్మల్ని పరిపూర్ణంగా విడిపించండి. ఇంకా ఎవరున్నారో గాడిదలాగా కట్టబడి కుటుంబంలో వారి కొరకు ప్రార్థించి కట్టబడిపోయి ఉన్నారు ఆయన పలాని కారణం వల్ల విప్పు ఆ కట్లు నువ్వే విప్పగలవు. నీ కాడి మోసే వారిగా చిన్న ప్రార్థన చేయి. చిన్న ప్రార్థన గొప్ప కార్యాలు జరిగిస్తుంది. చిన్న ప్రార్థనే, ప్రభువా నా భార్య కాడికి అలవాటు పడని కోడి వలె ఉంది, మా భర్తలు ఇలా ఉన్నారు ప్రభా, బిడ్డలు ఇలా తయారైపోతున్నారు నాయన, విడిపించే దేవుడు కదా, విడిపించు, సహాయం చేయి నాయన. చిన్న ప్రార్థన గొప్ప ఫలాలను ఇస్తుంది.